హాయ్, వెల్కమ్ టు సౌర మీడియా. నేను మీ వంశీ. ఈరోజు మనం అయ్యప్ప స్వామి గజరోహణ ఉత్సవంకి వచ్చాం అనమాట. స్టార్ట్ అయింది ఆల్రెడీ. అసలు ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు, ఏంటి అసలు ఈ హైదరాబాద్లో ఎక్కడ జరగదండి. మన తెలంగాణ ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగదు, ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది అన్నమాట. మనం తెలుసుకుందాం అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి, ఎలా జరుగుతుంది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళి ఒకసారి మనం చూసినట్టయితే చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. చూడండి, లేడీస్ చాలామంది రోజులు వెళ్ళించుకుంటున్నారు అన్నమాట దేవుని కోసం. గజరోహణ ఉత్సవంలో చాలామంది వేచి ఉన్నారు. తర్వాత ఉత్సవంలో ఎలా తీసుకెళ్తారనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. చాలా భారీ ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఇది ఒక కేరళలో మాత్రమే జరుగుతుంది అన్నమాట ఇలాంటి ఉత్సవం. చూసినట్టయితే సన్నాయి మేళంతో దేవుణ్ణి తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఇది గజరోహణమైన ఉత్సవంలో జరుగుతుంది అన్నమాట. అయ్యప్ప స్వామిని గజరోహణ ఉత్సవంలో ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ ఉత్సవానికి చాలామంది వచ్చారన్నమాట. ఈ ఉత్సవం కేరళ తప్ప ఎక్కడ జరగదని మన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోనే అయ్యప్ప స్వామి ఉత్సవం జరగబోతుంది. గజరోహణ ఉత్సవం జరగబోతుంది అన్నమాట. చాలా అద్భుతంగా జరగబోతుంది. అసలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతుంది చూడండి. చాలా భక్తులు వచ్చేసారు చూడటానికి కూడా. చాలా గ్రాండ్గా తీసుకెళ్తున్నారు అన్నమాట. చూడండి ఒకసారి అందరూ. ఇట్లా పైకి లేపు. గజేంద్రుని కూడా రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు స్వామివారిని గజేంద్రుని మీదనే ఊరేగింపు జరగబోతుంది అయ్యప్ప స్వామిని. చూడండి ఎంతమంది అంటే చాలామంది భక్తులు వచ్చేసారు. చాలా ఘనంగా జరుగుతుంది అన్నమాట ఈ ఉత్సవం. గజేంద్రుని సిద్ధం చేస్తున్నారు అన్నమాట. ఈ ఉత్సవానికి చాలా మంది వచ్చి సన్నాయి మేళంతో డీజే తర్వాత చాలా అద్భుతంగా చేస్తున్నారు అన్నమాట. చూడండి ఒకసారి, గుర్రాలు కూడా తీసుకొచ్చి చాలా అద్భుతంగా జరగబోతుంది. చాలా మంది భక్తులు వేచి ఉన్నారు ఈ ఉత్సవానికి. చూద్దాం ఒకసారి, మనం కూడా తెలుసుకుందాం ఉత్సవం ఎలా జరుగుతుంది. చూడండి ఒకసారి అందరూ. చూడండి ఒకసారి గజేంద్రుడు తయారు చేస్తున్న ఒకసారి చూడండి. గజేంద్రుని కూడా చాలా పెద్దగా ఉన్నాడు అన్నమాట. గజేంద్రుని కూడా తీసుకొచ్చారనమాట ఇక్కడికి. పెద్దయ్య గారు కూడా గజేంద్రుని ఎక్కడం జరగబడింది అనమాట. ఇప్పుడే స్వామివారి చేతిలోనే అయ్యప్పవారు ఇప్పుడు మనం చేసినట్టు సన్నాయి మేళంతో చాలా స్వాగతం పలుకుతున్నారు అనమాట. చూడండి చాలా అద్భుతంగా ఉందండి. చాలా మంది
కేరళ కేరళ టైప్ అనమాట ఇదంతా చూడండి. చాలా మంది వచ్చేసారు భక్తులు కూడా. అసలు చాలా ఘనంగా జరుగుతున్నమాట ఈ ఉత్సవానికి వచ్చేసి. గజేంద్రమైన అయ్యప్ప స్వామి జాతర జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎక్కడా లేని మన హైదరాబాద్ శ్రీనగర్ అయ్యప్ప జరుగుతున్న సన్నా మేళంతో చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతుందంట అసలు ఈ ఉత్సవం వచ్చేసి. అద్భుతంగా ఈ అయ్యప్ప స్వామి గజారోహణ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా స్వాములందరూ కూడా ఈ మండల దీక్షలో 41 రోజులు కూడా ఎంతో అద్భుతమైన దీక్ష చేసి మహావైభవమైన ఈ గజారోహణ కార్యక్రమాన్ని అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నటువంటి శ్రీగురు స్వామి గారికి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో దేదీప్యమానంగా ఈ పండగ వేడుకగా జరుగుతోంది. స్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యి స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి శరణఘోష అందరూ కూడా ఖచ్చితంగా శబరిమల ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా ఉదయం తిరువాభరణాలు ఊరేగింపు, సాయంత్రం గజారోహణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారిగా అందరూ కూడా గట్టిగా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. అలాగే సువర్ణ మీడియా వారు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తమ ఛానల్లో, సువర్ణ మీడియా ఛానల్లో వేస్తున్నటువంటి వారు ఎంతో ధన్యులు. ఇది లైవ్లో కాకుండానే అందరికీ కూడా చూపిస్తున్నారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు. ఓ శ్రీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాము. ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం, ఎంతో మహిమ కలిగింది. లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సింది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇది అత్యంత వైభవంగా జరిగే శ్రీనగర్ కాలనీలో ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంటే మేము వస్తూ ఉంటాము. గజారోహణము బ్యాక్ సైడ్ చూస్తే మీరు గజారోహణంపై అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ దానికి అందరు భక్తులు తండోపతండాలుగా వీక్షిస్తారు. స్వామియే శరణయ్యప్ప, స్వామియే శరణయ్యప్ప. శ్రీనగర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం, బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధానంగా ఉన్నటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామికి గజారోహణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరగడం చాలా విశేషం. ఇందులో
అనేక మంది స్వాములు మండల దీక్షతో పూనుకున్నటువంటి వారై శబరిమల యాత్ర చేయుటకు ఇరుముడు కట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరడమే కాకుండా ఈ గజారోహణలో అనేక వేల మంది స్వాములు ఇక్కడికి రావడం, అదేవిధంగా మండల పూజా మహోత్సవములు 40 రోజులు ప్రతిరోజు కూడా ఒక 3000 నుంచి 4000 మంది భక్తులకి ఉదయము భోజనము సాయంత్రం అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యక్ష గజారోహణ మహోత్సవం జరుగుతోంది. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందడం కోసమని చెప్పి ఆ స్వామివారే ప్రత్యక్షంగా గజం మీద ఊరేగుతూ అందరు భక్తులకి కూడా ఆశీర్వదించడానికని స్వామివారు ఏం చేసి ఉన్నారు. దయచేసి అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మా యొక్క విన్నపము. స్వస్తి. స్వామి శరణమయ్యప్ప. నమస్తే స్వామి. స్వామి శరణం. పేరండి? ధర్మేందర్ స్వామి. ఈ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతూనే ఉంటుందండి? అవును స్వామి, నాది ఇది 21వ మాల స్వామి. నేను కంటిన్యూ 2000 నుంచి శబరిమల వెళ్తున్నాను. సో ఈ గుడిలో దాదాపు 18-20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామిది పల్లకి ఇది గజారోహణ సేవ ఉంటుంది. ఫస్ట్ ఆదివారం ఏమో మనకు కలశాభిషేకం జరుగుతుంది. 108 కలశంతో దేవుడికి అభిషేకం చేస్తాము. ఈ రెండో ఆదివారం మనకు గజారోహణ సేవ ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి గజం మీద వాళ్ళ అన్నం మీద ఊరేగింపు అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 10,000 అయ్యప్ప స్వామి భక్తులు వచ్చి ఈ అయ్యప్ప మాకు ఇది ఒక పెద్ద పండుగ అన్నమాట. సో ఇలాంటి పండుగ సంవత్సరంలో ఒకసారి చూడడానికి వస్తుంది. ఈ అదృష్టం చూసే వాళ్ళకి కానీ అందరికీ చాలా చాలా అయ్యప్ప కృప ఉంటేనే ఇవన్నీ అవుతుంది. స్వామి చరణం, అయ్యప్ప చరణం. స్వామి శరణయ్యప్ప దేవుడు ఉన్నాడు. మాది పెద్దాపురం. ఎప్పటికీ నేను దేవుడి భక్తులాగా చండకూరలో ఉండాలి. నేను 365 రోజులు నిచ్చు చండకూరలో ఉండాలి. నేను ఎప్పటికీ పెద్దోని కాదు, నేను చిన్నోని. ఎప్పటికీ చండకూరలో ఉండాలి. చండకూరలో ఉండాలి. ఎవరు అన్న అంకులన్న అందరినీ అంకులు తాత అంటాను. అందుకే నేను చండకూరోని నేను ఎప్పటికీ నిచ్చు. దేవుడు చాలా మంచోడు. స్వామి శరణయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి గజారోహణ మహోత్సవం ఎంతో కన్నుల పండగగా జరుగుతూ ఉన్నది. ఈ 41 రోజులు కూడా అయ్యప్పలందరూ కూడా స్వామివారి దీక్ష చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ గజారోహణానికి వేలాది మందిగా స్వామి అయ్యప్పలందరూ కూడా తరలివచ్చారు. అలాగే మన శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయ శ్రీనుగురు స్వామి గారు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నియమ నిబంధనలతో పడి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ 41 రోజులు కూడా ఉదయము స్వామివారి భిక్ష, సాయంత్రం అల్పాహారము కూడా ఈ శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి గుడిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత అయినటువంటి బొల్లినేని శ్రీధరు,
దీప్తి దంపతులు ఈ 41 రోజులకి కూడా స్వామివారికి అన్న వితరణ నిమిత్తము వారు స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారు ప్రతి సంవత్సరము కూడా ఈ ఎంతమంది స్వాములు అయితే వస్తారో అంతా కూడా వాళ్ళు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే అయ్యప్ప సేవా మండలి వారు, కమిటీ సభ్యులు, ఈఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ భక్తులందరూ సహకరించడంతో మహా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారికి అందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలతో మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు సాగుతూ వెళ్తోంది. స్వామి